మా స్కూల్లో ఫ్లోరల్ డిజైన్ దీంతో అనుకున్నాం. అందుకోసం ఫస్ట్ పింక్ రోజ్ పెటల్స్, ఆఫ్టర్ ఎల్లో చామంతి పూలు, ఆ తర్వాత రెడ్ రోజెస్ పెటల్స్, ఆ తర్వాత వైట్ చామంతి, ఆ తర్వాత ఆరెంజ్ బంతి పూల పెటల్స్ తోటి, ఆ తర్వాత రెడ్ రోజ్ పెటల్స్, నెక్స్ట్ ఎల్లో చామంతి పూలు, ఆ తర్వాత లీవ్స్ తర్వాత వైట్ చామంతి పెటల్స్తో చామంతి పూలతోని సెట్ చేసేసుకొని, ఆ తర్వాత బంతి పూలని ఇలా సెట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం. ఆ తర్వాత మిడిల్లో రోజా పూలని డెకరేట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత అవుట్లైన్ లాగా బంతి పూలని ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ బంతి పూలతో ఇలా మేము ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ని సెట్ చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా ఉందో. ఇలా సెట్ చేసుకున్న తర్వాత అందులో ఆ లీవ్స్ మీద రెడ్ రోజెస్ని పెట్టేసుకొని డెకరేట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత దీపావళి అంటేనే దీపాలు లేకుండా ఎలా, అందుకోసమే దియాస్ని ఆ ఫ్లోరల్ డిజైన్ చుట్టూ డెకరేట్ చేసేసుకొని ఇలా దియాస్ని పెట్టేసుకున్నాం. ఈ ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత గుడ్ లుకింగ్గా ఉందో చూసారు కదా. మరి మా ఇంట్లో కూడా దీపావళిని ఎలా చేసుకుందామో చూసేద్దాం, వచ్చేయండి. అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. దీపావళి అంటేనే నోములు, పిండి వంటలు. మేము కేదారేశ్వర వ్రతం కోసం మా ఇంట్లో ఉన్న గద్దెని ఇలా మేము సిద్ధం చేసుకుంటాం. తెల్లపిండి అంటే బియ్యం పిండితో, పసుపుతో ఇలా అలంకరించుకుంటున్నాం. మా తమ్ముడు మామిడాకులు కడుతుండు ఇంటికి. పంచుకున్న ప్రాణం ఒకటే, ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకటే, కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా పది చేతులొచ్చి తుడిచేను, సమభావం అన్నది నీ పేరే పలకడమే పెదవుల కలవాటి, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే విన
కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం.